హైదరాబాద్ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా అతి చిన్న వయసులో ఉరికొయ్యలను సైతం లెక్క చేయకుండా, ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఈ దేశం కోసం అతి చిన్న వయసులో ప్రాణాలు అర్పించినటువంటి భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల యొక్క 95వ వర్ధంతి సందర్భంగా అనేకమైనటువంటి బహుముఖ కార్యక్రమాలు హైదరాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతున్నది. ఈ సమాజాన్ని పట్టిపీడిస్తున్నటువంటి, ఈ రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్నటువంటి గంజాయి, డ్రగ్స్ ను నిర్మూలిద్దాం, ఈ హైదరాబాద్ ని కాపాడుకుందాం, విద్యార్థి యువత ప్రాణాలను కాపాడుకుందాం అని చెప్పేసి 2K రన్ నిర్వహించుకోవడం జరిగింది. అనేకమైనటువంటి ఉద్యమాలకు పురుడు పోసినటువంటి గడ్డ ఉస్మాన్ యూనివర్సిటీలో ఈ రోజు మనం ఈ 2K రన్ నిర్వహించుకుంటా ఉన్నాం. ఈ 2K రన్ కు ముఖ్య అతిథిగా హాజరైనటువంటి మన యువజనోత్సవాల చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ చేర్పల్లి సీతారాములు గారికి, అదే విధంగా ఈ యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్, డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ అయినటువంటి RL మూర్తి గారు, అదే విధంగా SFI డివైఎఫ్ఐ విద్యార్థి యువజనోత్సవాలని గత నెల రోజుల నుంచి ప్రారంభించి విజయవంతంగా చేస్తున్నటువంటి SFI జిల్లా అధ్యక్ష కార్యదర్శులు లెనిన్, అశోక్ రెడ్డి, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అష్మి, అదే విధంగా జావీద్ గారు కార్యక్రమంలో ఈ టోర్నమెంట్ లో నిర్వహణ చేస్తూ అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి SFI హైదరాబాద్ జిల్లా కమిటీ మొత్తానికి, హైదరాబాద్ డివైఎఫ్ఐ జిల్లా కమిటీకి, అదే విధంగా ఇక్కడ SFI డివైఎఫ్ఐ ఒక మంచి కార్యక్రమం చేస్తుంది, అందులో మేము సైతం భాగస్వామ్యం అవుతామని చెప్పేసి నిమ్స్ నుంచి వచ్చినటువంటి డాక్టర్లకి, అదే విధంగా హాజరైనటువంటి పత్రిక విలేకరులకి, మీడియాకు, పోలీసులకు అందరికీ కూడా డివైఎఫ్ఐ SFI తెలంగాణ రాష్ట్ర కమిటీ నుంచి ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా అతి చిన్న వయసులో అమరులైనటువంటి భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల యొక్క వారసత్వంగా పునికి పుచ్చుకొని ఏర్పడినటువంటి విద్యార్థి యువజన సంఘాలు SFI డివైఎఫ్ఐ ఈ దేశంలో అందరికి విద్య ఉండాలని, అందరికి ఉపాధి ఉండాలని చెప్పేసి విద్యార్థుల సమస్యల పైన, యువజన సమస్యల పైన అనునిత్యం పోరాటాలు నిర్వహిస్తూ, ఒకవైపు పోరాటాలు నిర్వహిస్తూనే మరొక వైపున విస్తృతమైనటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఏకైక ఈ దేశంలో ఏదైనా సంఘాలు ఉన్నాయంటే అవి SFI డివైఎఫ్ఐ విద్యార్థి యువజన సంఘాలు మాత్రమే. ఈ రోజు అనేకమైనటువంటి విస్తృతమైనటువంటి కార్యక్రమాల మీద పనిచేయడం జరుగుతున్నది. ఒకవైపున ఈ దేశంలో నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చిన నరేంద్ర మోడీ గారు ఆ నూతన జాతీయ విద్యా విధానంతో నిరుపేదల విద్యార్థులకు విద్యని దూరం చేసేటువంటి కుట్రను చేస్తున్నటువంటి పరిస్థితిని చూస్తా ఉన్నాం. అంతేకాదు ఈ సంవత్సరానికి 2 కోట్లు ఇస్తామని చెప్పిండు నరేంద్ర మోడీ గారు. ఇప్పటికి 11 సంవత్సరాలు అవుతున్నది. 22 కోట్ల ఉద్యోగాలు ఈ దేశంలో ఉన్నటువంటి యువత కల్పించాల్సిన అవసరం ఉండే, కానీ ఈ రోజు ఒక్క ఉద్యోగాన్ని కల్పించకపోను ఉన్న ఉద్యోగాలను తీసేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ప్రభుత్వ రంగ సంస్థలన్నిటినీ ప్రైవేటీకరణ చేస్తూ ఈ రోజు అక్కడ బ్రిటిష్ సామ్రాజ్యవాదం అప్పుడు ఏదైతే చేసిందో ఆ బ్రిటిష్ సామ్రాజ్యవాద వారసత్వంతో ఈ రోజు RSS, BJP దేశంలో పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఆ రోజే చెప్పిండు భగత్ సింగ్, ఒక మనిషి ఇంకొక మనిషిని దోపిడీ చేయొద్దు, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి మనిషి తినడానికి తిండి ఉండాలి, చదువుకోవడానికి విద్య ఉండాలి, జీవితానికి ఉపాధి ఉండాలని చెప్పేసి ఆ రోజే సంపూర్ణమైనటువంటి స్వాతంత్రం కావాలని చెప్పేసి పోరాటాలు నిర్వహించిండు. కానీ ఈ రోజు స్వాతంత్ర ఉద్యమానికి వ్యతిరేకంగా, స్వాతంత్ర ఉద్యమ వారసత్వానికి వ్యతిరేకంగా ఈ రోజు BJP ప్రభుత్వం పనిచేస్తా ఉన్నది. మొత్తం కూడా ప్రైవేటీకరణ చేస్తూ ఈ దేశాన్ని అదాని, అంబానీల తాకట్టు పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంతేకాదు మన దేశంలో ఉన్న వాళ్ళు ఏమి తినాలనో, ఏం తినకూడదో, ఏ గ్యాస్ వాడాలనో, ఏ గ్యాస్ వాడొద్దో ఈ రోజు మన దేశాన్ని పరిపాలిస్తున్న నరేంద్ర మోడీ కాదు నిర్ణయించేది, ట్రంప్ నిర్ణయిస్తే ఈ రోజు ఇక్కడ మన నిర్ణయాలు జరుగుతూ ఉన్న పరిస్థితి ఉన్నది. ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితులు ఉన్నామంటే ఈ రోజు అమెరికన్ సామ్రాజ్యవాదానికి కాళ్ళకాడ మోకరిల్లింది మన నరేంద్ర మోడీ సర్కారు. ఒకవైపున స్నేహపూర్వకున్నటువంటి ఇరాన్ కు మద్దతుగా నిలవాల్సినటువంటి నరేంద్ర మోడీ గారు ఈ రోజు ఇజ్రాయెల్, అమెరికాకు తలొగ్గి లొంగిపోయి అమెరికా చేస్తున్నటువంటి కుట్రలో భాగమై ఈ రోజు నరేంద్ర మోడీ గారు ఒత్తాసు పలుకుతున్నటువంటి పరిస్థితిని చూస్తా ఉన్నాం. ఈ రోజు ఏం జరుగుతా ఉన్నది? గ్యాస్ కొరత వచ్చింది పశ్చిమాసియా యుద్ధం వల్ల. ఆ గ్యాస్ కొరత వల్ల ఏమవుతున్నది? మన ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్లో బువ్వ దొరకలేదు విద్యార్థులకు, ఎందుకంటే గ్యాస్ లేదు, మేమేం చేయాలంటుర్రు. అంతేకాదు కోచింగ్ సెంటర్లలో చదువుకుంటున్నటువంటి మన యువతకు అన్నం దొరకలేదు గ్యాస్ లేక. అంతేకాదు అనేక మంది హైదరాబాద్ కు ఉపాధికి వచ్చిన వాళ్ళకి ఈ రోజు ఉపాధి లేదు. అదేవిధంగా ఫుడ్ ప్లాట్ఫామ్ అయినటువంటి స్విగ్గీ, జొమాటోలు ఉన్నాయి, దాని మీద లక్షలాది మంది ఉపాధి పొందుతారు. కానీ ఈ గ్యాస్ కొరత వల్ల హోటల్స్ మూసివేయడంతో ఈ రోజు స్విగ్గీ, జొమాటోలు లేనటువంటి పరిస్థితి ఉన్నది, ఉపాధి దెబ్బతింటా ఉన్నది. ఈ రోజు నరేంద్ర మోడీ యొక్క విద్యార్థి యువజన వ్యతిరేక విధానాలతో నాటి సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల యొక్క
స్ఫూర్తితోని మనం అందరం పనిచేద్దామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు ధన్యవాదాలు.